17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 17వ వచనం మార్క్స్ వార్త 8వ అధ్యాయం 17వ వచనం దగ్గర మనం ఈ వాక్య భాగాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. చూడండి ఒకసారి ఏముంటుంది. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా అని యేసు ప్రభు అడిగినటువంటి. నేను ఒకసారి జున్నుగాడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని ప్రశ్నలు అడిగారా యేసు ప్రభు? ఒక వాక్యంలో ఎన్ని ప్రశ్నలు అడిగారు? దావీదు సార్ ఎన్ని అడిగారు? 7 ప్రశ్నలు అడిగారు. 7 ప్రశ్నలు అడిగారు ఆయన. ఏమేమి అడిగారు? రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు అని ఒక ప్రశ్న, మీరు ఇంకనూ గ్రహింపలేదా అనేది ఒక ప్రశ్న, మీరు వివేచింపలేరా అని ఇంకొక ప్రశ్న, మీకు ఇంత కఠినమైనటువంటి హృదయం ఉందా అని ఇంకొక ప్రశ్న, మీరు కన్నుండి కూడా చూడరా అని ఇంకొక ప్రశ్న, చెవులుండి వినరా అనేది ఇంకొక ప్రశ్న, మీరు జ్ఞాపకం చేసుకోరా మీకు జరిగినటువంటి ఏదైనా మీ మేలులను, మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మీరు జ్ఞాపకం చేసుకోరా అనేది ఈ 7 ప్రశ్నల సారాలు. 7 ప్రశ్నలు ఒక్క వాక్య భాగంలోనే వేశారు. ఈ 7 ప్రశ్నల సారాంశాన్ని మనం తేల్చాలి. దెబ్బలు పడతాయి మీ ఇద్దరికి, అక్క చెల్లెళ్ళు ఇద్దరికి దెబ్బలు పడతాయి. ఈ 7 ప్రశ్నల సారాంశాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ 7 ప్రశ్నలు వేయాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పడవలో వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ పడవలో వాళ్ళందరూ కలిసి చూస్తే ఒక్క రొట్టె మాత్రమే ఉందంట. వాళ్ళకి ఏముందట? ఒక్క రొట్టె ఉందంట. అందరూ శిష్యులందరూ కలిసి పడవలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఒకే రొట్టె ఉంది, ఎట్లా అని ఆలోచిస్తుంటే ఆయన ఈ 7 ప్రశ్నలు వేశారు. వాళ్ళు 7 ప్రశ్నలు వేసి కిందికి వచ్చినాక మళ్ళీ ఒక 2 ప్రశ్నలు అడిగారు. ఎందుకు మీరు రొట్టెలు లేవని ఫీల్ అవుతున్నారు? ఎందుకు రొట్టెలు లేవని ఎందుకు బాధపడుతున్నారు? మీరు 5 రొట్టెలు నేను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిపోయిన ముక్కలు మీరు ఎన్ని గంపలకు ఎత్తారని అడిగారు. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి సంగతి. 5,000 మంది పురుషులు అని రాయబడింది సుమి. అక్కడ మనం దాన్ని ఒకసారి పరిశీలిస్తే పురుషులు అనే రాయబడింది. ఎందుకంటే పురుషులనే లెక్క తీసుకుంటారు. ఊరినే జనరల్గా ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉందనుకుందాం. అప్పుడు వాళ్ళకు 5,000 మంది అయితే మొత్తం అయితే 10,000 మంది అవుతారు. పక్కన ఒకటే కొడుకు వచ్చింది అనుకుందాం, లేదా ఒకటే కూతురు వచ్చింది అనుకుందాం. మొత్తం ఇలాగ లెక్క తీస్తే 15,000 మంది ఉన్నారు. ఆడ 5 రొట్టెలను ఆయన ప్రార్థన చేసి పంచిపెట్టి అందరినీ 50 లైన్లు కూర్చోమన్నారట. 50 మంది ఒక లైన్, 50 మంది ఒక లైన్ అని కూర్చోమన్నారట. కూర్చుంటే వాళ్ళందరికీ ఆహారాన్ని పంచిపెట్టినాక వాళ్ళందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలిపోయిన ముక్కల్ని మీరు ఎన్ని గంపలకు తీసుకొచ్చారని అడిగాడు ఆయన. వాళ్ళు వెంటనే తడుముకోకుండా సమాధానం చెప్తున్నారు ఏంటంటే 12 గంపలకు. మరి నేను 7 రొట్టెలను 4,000 మందికి ఆహారంగా పెట్టినప్పుడు మిగిలిపోయిన ముక్కలు ఎన్ని గంపల్లో తెచ్చారని అడిగారు. అది కూడా దానికంటే ముందు జరిగిన సంఘటనే. అది చాలా టైం ఏం తీసుకోలేదు. అది జరిగినాకనే ఆయన దాంట్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అది జరిగిన తర్వాతనే, దానికి పెద్ద టైం గ్యాప్ కూడా ఏం లేదు అసలు. అడగగానే వాళ్ళు ఏం చెప్పారు? 7 గంపలకు ఎత్తకొచ్చినాము అన్నారు. మరి ఇక బుద్ధి లేదా మీకు అన్నారు. మీకు బుద్ధి లేదా? ఇంకా రొట్టెలు ఏమైనా ఏంటి బాధ మీకు? 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు పెట్టగానే 12 గంపల ముక్కలు ఎత్తుకొని కిందికి దిగొచ్చారు కదా.
ఏడు రొట్టెలు తీసుకొని 4,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత మీరు 7 గంపలు ఎత్తుకొని వచ్చారు కదా కిందికి. ఇప్పుడు మళ్ళీ రొట్టెలు లేవని మళ్ళీ ఇదేంటి బాధ మీకు? అందుకోసం ఈ 7 ప్రశ్నలు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ 7 ప్రశ్నల దగ్గరికి వెళ్ళిపోదాం. 17 వచనం. ఏంటి 7 ప్రశ్నలు? యేసు అది ఎరిగి మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు అని అడిగాడు ఆయన. ప్రశ్న అడగటం రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నాడు. 12 మందికి సరిపడా ఆహారాన్ని ఆయన అందించలేడా? 5,000 మంది పురుషులకే ఆయన 5 రొట్టెలని ఆహారంగా అందించి 12 గంపలు మిగిలి మోసుకొచ్చేలాగా చేయగలిగినటువంటి ఆయన, మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఆలోచిస్తున్నారే, పడవలో ఉన్నది శిష్యులే కదా, ఈ 12 మందికి ఆయన ఆహారం పెట్టలేడా? పెట్టలేడా? ఇది ఎలా ఉంటుందంటే, యేసుప్రభు పడవలో నిద్రపోతున్నప్పుడు, సముద్రం మీద గాలి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగినట్టుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు? ఆయన నిద్ర లేపుతున్నారు, పడుకున్నారు, లేపి ఏమంటున్నారు తెలుసా? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అంత హ్యాపీగా ఎలా నిద్రపోతున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడే అంతకుముందే వాళ్ళు 4,000 మందికి 7 రొట్టెలను పంచిపెట్టి వచ్చేసిన తర్వాత పడవలో పోతుంటే ఒకటే రొట్టె ఉంది ఎట్లా అని ఆలోచిస్తున్నారు. ఇంకా అంతంత గొప్ప గొప్ప మహత్కార్యాలు, సూచక క్రియలు చూసి కూడా ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, మన దగ్గర రొట్టెలు లేవే, ఎలా? ఈ పూటకు భోజనం లేదు కదా, ఎలా? మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారని ఒక ప్రశ్న వేశారు. తర్వాత రెండో ప్రశ్న ఏం చేశారంటే, మీరు గ్రహించలేదా, మీరు ఇంకా గ్రహించలేదా అన్నారు. ఏంటి గ్రహించేది? ఏం గ్రహించలేకపోయారు వాళ్ళు? ఆయన అడిగితే దేవుడు ఆయనలో మహిమపరచబడడం కోసం ఏదైనా చేస్తారనే సంగతిని మీరు గ్రహించలేదా ఇంకా అన్నారు. ఒకసారి అపోస్తల కార్యాలు మొదటి వచ్చి ఒకసారి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన చూద్దాం మనం. 2వ అధ్యాయం 22వ వచనం. వాళ్ళు ఇంకా ఏం గ్రహించలేదో చూడండి ఒకసారి. పక్కన తిరిగారా? పక్కనే ఉన్నారుగా. గుడ్డి వాళ్ళను బాగు చేయడం చూశారు కదా, చనిపోయిన వాళ్ళని లేపడం చూశారు కదా, దయ్యం పట్టిన వాళ్ళని వెలగొట్టడం కానీ, మూగ చెవుడు ఉన్న వాళ్ళని కానీ, కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళని కానీ ఇలాగ ఎంతో మందికి స్వస్థత కలగజేయడం చూశారు కదా వాళ్ళు. ఇంకనూ మీరు గ్రహింపలేదా అని అడిగారు. ఏంటా గ్రహింపు వాళ్ళకి లేనిది? 22వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను సూచక క్రియలను మన మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచను, ఇది మీరు ఎరుగుదురు అని చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తు చేత అనేక సూచక్రియలు, అద్భుతాలు చేశారు. మీరు ఇంకా గ్రహించట్లేదా అని అడిగాడు ఇప్పుడు యేసుప్రభు తన శిష్యుల్ని. 3వ ప్రశ్న ఏంటంటే, మీరు వివేచించరా అని అడిగాడు. అసలు వివేచన జ్ఞానం లేదా మీకు అన్నాడు. ఏంటి ఆ వివేచన? ఏంటి? ఆయన రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఏదైనాను చేయగలడని, ఆయన అడిగితే దేవుడు ఏదైనా ఆయనకి ఇయ్యగలడని ఈ వివేచన మీకు లేదా అని అడిగారు ఆయన. మీరు ఎంత కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నారా? మీ హృదయం అంత కఠినంగా ఉందా అని అడిగారు. మనం తర్వాత ఈ ప్రశ్నలన్నీ మనకు అన్వయించుకుందాం. వాక్య భాగం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ 7 ప్రశ్నలని మన జీవితాలకు అన్వయించేసుకుందాం. తర్వాత 5వ ప్రశ్నకు వచ్చేసరికి 5వ ప్రశ్న ఏమని అడిగారంటే, మీరు కన్నులుండి చూడరా? మీ కన్నులు ఉన్నాయి కానీ మీరు చూడరా అని అడిగారు. 6వ ప్రశ్న ఏంటంటే, చెవులుండి మీరు వినరా? మీరు జ్ఞాపకం చేసుకోరా అనేది లాస్ట్ సార్. నీకు ఎన్నెన్నో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి నీ దేవుడు నీ జ్ఞాపకంలోనికి రాడా?
కన్నులున్నా కూడా మీరు, చెవులున్నా కూడా, వీటన్నిటిని గురించి ఒకసారి మత్తయి సువార్తలు వెళ్ళిపోదాం. ఒకసారి మత్తయి సువార్తలు వెళ్ళిపోయి 13వ అధ్యాయంలో వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం నుండి 18 వరకు, అదే 17 వరకు గల వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది. అయితే మీ కన్నులు చూచుతున్నవి కనుక అవి ధన్యమైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్తున్నానని యేసుప్రభువు చెప్పినటువంటి మాట కొవ్వు పట్టిందంట. సో మనం ఇలాగ మాట్లాడితే ఇదేదో నోవాయి గారు అందరిని బట్టి మాట్లాడుతున్నారని అనుకుంటారు, కానీ నేనేం మాట్లాడలేదు సుమి. ఇజ్రాయేల్ సార్ ఇక్కడ బైబిల్లో అదే రాశారు. యేసుప్రభు కోపం వచ్చి ఆయన చెప్పారు దాన్ని, వాళ్ళకి కొవ్వు పట్టిందన్న అన్నారా? అంతే అన్నారా? ఇంకేమన్నా వేరే పదం అన్నారా? అదే అన్నారా? వారి హృదయము ఏమైందంట? కొవ్విందంట. కొవ్వు పట్టిండ్రా అని అంటాను. ఇది లోకంలో ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇలా అంటే నోవాయి గారు అన్నాడు నన్ను అనుకుంటారు. కాదు సమయం నేనేం అనలేదు. అసలు దేవుని వాక్యము వారిని హెచ్చరిస్తుంది. వాడి కొవ్వు పట్టిందంట, వాడి చెవులు మందం అయిపోయాయి, వాడి హృదయానికి గోచరం కాకుండా అది వాడు కొవ్వు పట్టి వాడు దేవుడికి దూరంగా జరిగిపోయాడు. ఎన్నెన్నో చూస్తుంటాం అయినను సరే అది తీసుకోవట్లేదు. ఒక చిన్న విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకనొక సహోదరుడు ఉన్నాడు, బాగా కష్టంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా దేవుడా 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 ఏదో విధంగా నన్ను దీని నుంచి బయటపడే దేవుడా, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను దేవుడా, ఈ కష్టాల నుంచి నన్ను తప్పించు దేవుడా అని మాటికి దేవుని యొక్క గోదాడినటువంటి ఆ సహోదరుడు దేవుడు కరుణించి దానిలోంచి ఇలా తీసి అలా బయటపడేసిన తర్వాత కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించు. అంతకుముందు మాటికి నాకు ఒకవేళ ఇదే కానీ జరిగితే దేవుడు నన్ను కానీ తీసి కాపాడి నన్ను బయటపడేస్తే నేను దేవునికే నా జీవితాన్ని ఇచ్చేస్తానంటాడు. నా జీవితకాలం అంతా నా దేవుని కోసమే బతుకుతాను నేను అంటాడు. దేవుని మందిరంలో నేను అక్కడ పనులు చేయడానికే ఉంటాను, నేను దేవుని కోసమే జీవిస్తానని అంటాడు. అది జరిగిపోయిన తర్వాత, ఒడ్డున పడ్డ తర్వాత అతి కొద్ది కాలంలో దేవుడు చేసిన మేలులు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయి కనీసం ప్రార్థన కూడా అటెండ్ చేయలేని జీవితానికి వాళ్ళు అలవాటు పడిపోతుంటారు. దీన్నే ఏమన్నాడంటే వాడికి కొవ్వు పట్టిందని. ఒకసారి మనం అంతా గుండెల మీద చేసి ఆలోచిస్తూ ఉండాలి. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా 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 అని అడిగే మనల్ని దేవుడు కష్టం నుంచి బయటపడేయగానే మళ్ళీ దేవుడు ఎందుకు గుర్తు రావట్లేదు? ఇదే అడిగారు ఆయన. ఏమంటే రొట్టెలు లేవని ఎందుకు మీకు బాధ అన్నారు ఆయన. రొట్టెలు లేవని ఎందుకు బాధ మీకు? నేను 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెడితే మీరు ఎన్ని గంపలు ఎత్తుకొని వచ్చారు? నేను 4,000 మందికి 7 రొట్టెలతో ఆహారం పెడితే మీరు ఎన్ని గంపలు తీసుకొని వచ్చారు? కిందికి మిగిలిపోయిన ముక్కలు గంపల్లో సుమి, గంపల్లో. మరి ఇన్ని చేస్తే మీ దగ్గర ఇంకా రొట్టెలు లేవాలి. నేనున్నాను అక్కడ. అందుకే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వచ్చి లేపుతున్నారట ఆయన్ని. ఆయన కూడా ఉన్నాడు కదా అదే పడవలో. ఏమంటే ఇజ్రాయేల్ సార్, అదే పడవలో ఆయన కూడా ఉన్నాడు కదా. ఒకళ్ళు నశించిపోవాల్సి వస్తే ఆయనకి రాదు, ఆ కష్టం నీకే వచ్చిందా? ఆయన ఉండగా నువ్వు నాశనం అయిపోతావా? ఆయన నీకు తోడుండగా నీకేమైనా హాని కలుగుతుందా? ఆయన నీ
జీవితంలో నువ్వు ఆయనకు ప్రధానమైనటువంటి భాగం ఇచ్చి ఆయనను ముందు పెట్టి నువ్వు వెనక నడుస్తుంటే నీకేమైనా కష్టం వస్తుందా? ఇదే అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే మాటికి ఏమని అడుగుతున్నారు తెలుసా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి కూడా వినరా, మీ హృదయానికి దాన్ని తీసుకోరా, మీకు కనీసం జ్ఞాపకం కూడా రాదా ఆయన? నేను అందుకే నాకు నాకు ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తున్నారో వారు దేవుని చేత మేలు పొందినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, అది అనుభవించిన తర్వాత ఆయనతో కలిసి నడవగలిగిన వాడు ధన్యుడు. దీని గురించి మాట్లాడాల్సి వస్తే యేసుప్రభు చెప్పిన ధన్యతలను ఒకసారి మనం ఆలోచించండి. 5వ అధ్యాయంలో ఏంటి? పరలోక రాజ్యం మీరు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు ఆయన. నాలాంటి వాడికి కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమవుతారు. నేను అది మర్చిపోయి ఒకవేళ నన్ను నువ్వు అంటావా అని నేను తిరిగి నిన్ను అనేస్తే, నువ్వు నాకు హాని చేస్తావా అని నేను నీకు తిరిగి మళ్ళీ హాని చేస్తే నేను ఇంకెలాగూ దేవుని కుమారుణ్ణి? ఇప్పుడు దీని అంతటిని ఇలా పెట్టండి. ఇర్మీయా గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలోకి వెళ్ళిపోదాం. అసలు మనం ఒకసారి ఇర్మీయా గారు ఏం చెప్పారు చూద్దాం. అసలు తండ్రి అయినటువంటి దేవుని శక్తి సామర్థ్యాలను గురించి ఇర్మీయా గారు ఏం చెప్పారు చూద్దాం. ఇర్మీయా గారు 5వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. మనం 2 భాగాలుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కళ్ళుండి చూడలేకపోయిన తనాన్ని, చెవులుండి వినలేకపోయిన తనాన్ని, మనం జ్ఞాపకం చేసుకోలేని తనాన్ని, మనం పొగరు బట్టి జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ముందుగా ఇది 2 భాగాలుగా, ముందుగా తండ్రి అయిన దేవుని సంగతులు ఆలోచిద్దాం. ఆ తర్వాత ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సంగతుల గురించి ఆలోచిద్దాం. ఇర్మీయా గ్రంథం వారు 5వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము, ఆయనే 21 సారీ నన్ను క్షమించండి, ఇది కనపడలేదు నాకు. కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూర్ఖులారా, మూఢులారా, ఈ మాట వినండి. ఇప్పుడు దేవుని గురించి చెప్పారు. కింద వచనం చూడండి ఏం చెప్పారు దేవుని గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి. మీరు కన్ను నుండి చూడట్లేదు, మీరు చెవు నుండి వినట్లేదు, మీరు మూర్ఖమైన జనం, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు అని అన్న తర్వాత కిందికి వచ్చి ఆ దేవుని శక్తి సామర్థ్యం ఏంటో చెప్తున్నారు. చదవండి 22వ. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించారు. దావి సార్, ఇది ఎంత అద్భుతం తెలుసు. అసలు మనం మామూలుగానే మన ఇంటి ముందు నుంచి కాలం ఒకటి పోతుంది అనుకున్నాం, పొలానికి పోయి మనం మొక్కతో నీళ్లు పెట్టినాం అనుకున్నాం, లేదా మన పొలానికి నీళ్లు పెట్టినాం అనుకున్నాం. అది ఆ పాయల్లో వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని తప్పించడం కోసం పక్కన ఒక కట్ట వేస్తాం. కట్ట ఏదైనా ఏమైందంటే అది ఒరవడి ఎక్కువ ఉండటం వల్ల కట్ట తెప్పేస్తుంది. మళ్ళీ వచ్చి మక్కని మట్టి చూసి మళ్ళీ వేస్తాం, కాసేపట్లో మళ్ళీ తెగింది, మళ్ళీ వేస్తాం, ఈసారి గట్టి వేస్తాం. దేనికి మరి ఒక పాయకి 3-4 సార్లు గట్టి స్టాండర్డ్ మట్టి వేసి అడ్డం పెడతాం, అది దారిపోతాం. సరే, మన సాగర్ కాలం ఉందనుకుందాం, అది పక్కకి పొర్రిపోకుండా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు తవ్విన వాళ్ళు అడుగు నుంచి తవ్వి దానికి రివిట్ వేసేస్తారు. ఒకవేళ మనం ఇంటికాడ ఉన్నటువంటి చెరువులు, ఇవి గుంటలు, చెరువులు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో, లోతుకు తవ్వి అది మట్టి అంతా తీసుకొచ్చి కట్టలు వేసి కట్టలకి ఆ తూములు పెడతారు, బయటికి రా. కానీ నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు ఒక సముద్రాన్ని, భూమి 25
25% ఉంటే, భూగోళం మీద భూమి 25% ఉంటే 75% జలాలు ఉన్నటువంటి సముద్రాన్ని మనం సాంఘిక శాస్త్రం చదువుకోవాలంటే దాన్ని 7గా విడగొట్టినటువంటి 7 సముద్రాలను దేవుడు భూమి మీదకి ఆ 25% ఉన్నటువంటి ఆ భూమి మీదకి రాకుండా ఉండడం కోసం ఏం కట్టారో తెలుసా ఇజ్రాయెల్ సార్ మీకు? ఏ వేసి కట్టారో తెలుసా? కట్టడం దాన్ని ఇసుకేశారు. ఇసుకతో వేసి ఆపేశారట దాన్ని నీ మీదకి రాకుండా ఉండడం కోసం. ఇది నీ దేవుని శక్తి. ఇది నువ్వేమో చిన్న పాయ రాకుండా ఉండాలని 4 సార్లు మెత్తటి మట్టి బంక మట్టి తెచ్చేసుకుని ఆపుతావు దాన్ని. కానీ నీ దేవుడు నువ్వు 25% భూభాగంలో ఉన్నటువంటి నీ మీదకు 75% జలాలు ఉన్నటువంటివి నీ మీదకి రాకుండా ఉండడం కోసం నీ దేవుడు ఏం అడ్డకట్టేసి దానికి ఆనకట్ట కట్టారో తెలుసా? కేవలం ఇసుకను అట్టకట్టేసి పెడితే అవి ఆగిపోయిందట. నోరు మూసుకొని కూర్చున్నది అది నీ మీదకి రాకుండా. ఎప్పుడైనా నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, నువ్వు ఎప్పుడైనా దేవుని ఎడల భయాన్ని భక్తిని మర్చిపోయి ఆయన ఎడల దుర్మార్గమైన కార్యాలు నువ్వు ఎప్పుడైనా చేస్తే దేవుడు ఏమంటారో తెలుసా? ఇక లేచిరా అంటారు. దాని పేరు సునామీ. అది లేచి వస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? సముద్రం లేచి జనాల మీదకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? బిల్డింగులు ఊడ్చుకొని వెళ్ళిపోయింది. మనం అడుగున కాంక్రీట్ పునాదులు వేసి, పిల్లర్లు వేసి, ఆడి కింద బేస్మెంట్ వేసి, దాని కింద ఒక జల్లెడేసి, దాని మీద మళ్ళీ కాంక్రీట్ వేసి కట్టి పెడితే బిల్డింగులను ఊడ్చుకొని వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద వంతెనలు, బ్రిడ్జిలు కడితే వాటన్నిటిని వేసుకొని వెళ్ళిపోయింది. అంత శక్తి ఉంటుంది ఆ వాటర్కి. అలాంటి వాటర్ నీ మీద రాకుండా ఉండాలని ఆయన ఏం ఆనకట్ట కట్టారో తెలుసా? దానికి ఏం కట్టి దాన్ని ఆపారో తెలుసా? కేవలం ఇసుకను పెట్టారు. అది నీ దేవుని శక్తి, నా దేవుని శక్తి, మనందరి దేవుని శక్తి ఏంటంటే అది. ఊరికినే చిన్న విషయం చెప్తాను నేను మీకు. మోషే దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేశారంటే, నువ్వు నీ కర్రను తీసుకుపోయి దాన్ని చూపిపో అన్నారు. ఎవరికో తెలుసా దాన్ని కర్రను చూపిమంది? ఎవరికి చూపిమన్నారు కర్రను? మహాసముద్రానికి, ఎర్ర సముద్రానికి నువ్వు వెళ్ళి నీ కర్రను దానికి చూపి చాలన్నారు. దేవుని శక్తి గురించి ఆలోచిస్తున్నాను. కర్రను చూపేమంటే ఏం జరిగిందో తెలుసా? సముద్రం పాయలు, ఇది సాగర కాలువ పాయలు కాదు, ఏదైనా నది కానీ లేదంటే చెరువులు పాయలు కావడం కాదు. ఇది మహాసముద్రం ఇలా కర్ర చూపిస్తే పాయలైపోయి ఆరిన నేల మీద తన ప్రజలందరినీ యువతల చవతలకు దాటించినటువంటి గొప్ప దేవుడు మీ దేవుడు, మన దేవుడు. మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలన్నిటినీ, ఆయన మన కోసం ఇచ్చినటువంటి ధన్యతను, ఆధిక్యాన్ని, మా సత్యన్న దగ్గర ఒకటి ఉంటుంది ఎప్పుడు, నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటాను. నా కోసం తెచ్చుకుంటే, నా కోసం తీసుకొచ్చుకుంటాను. భూమి పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ అతలంకుతలం చేసినటువంటి జబ్బు వచ్చింది. మనకు జబ్బు భూమి పుట్టిన తర్వాతనే. ఏ జబ్బు వచ్చినా ఒక్కొక్క ప్రాంతానికి పరిమితం అయిపోయి ఉన్నటువంటి జబ్బు కాదు అది. భూమిని గజగజ వణికించినటువంటి జబ్బు వచ్చేసింది అది. దాని పేరేంటి? కరోనా. ఏం పేరు దాని పేరు? నా ఇంట్లోకి నువ్వు కానీ, నీ ఇంట్లోకి నేను కానీ పోవడానికి వీలు లేకుండా మన మధ్యలో మనమే అడ్డదేశాలు తీసుకున్నంత భయంకరమైనటువంటి జబ్బు వచ్చింది మన మధ్యలో. వచ్చిందా? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పిట్టలు రాలిపోయారు. వాళ్ళని సమాధి చేయడానికి కూడా ఎవడు పోవడానికి కానీ, ఎవడు సొంతడు వాళ్ళని ఎత్తుకొని తీసుకుపోయి పాతి పెట్టడానికి కానీ అవకాశం లేనంత దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి జబ్బు వచ్చింది ఒకటి. మా చెల్లెలు చనిపోయింది, మా పెదనాన్నగారి కూతురు చెల్లెలు చనిపోతే వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి, మీరు ఎవరు రావద్దు, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని కూడా రావద్దన్నారని భర్త ఫోన్ చేసి చెప్తున్నాడు నాకు. భార్య చనిపోతే భర్త కూడా వెళ్ళి సమాధి చేయడానికి భర్తను కూడా రానిలేదట వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. తీసుకెళ్ళి బుల్డోజర్తో వేసేసి మట్టి పెట్టి దాన్ని పూడ్చిపడేశారట మా సొంత చెల్లెలు. అలాంటి భయంకరమైన జబ్బు వస్తే నీ దేవుడు, మనందరి దేవుడు, నా దేవుడు
నిన్ను సజీవంగా ఇక్కడ ఉంచాడు. తెలుసా నీకు ఆ సంగతి? పిట్టల్లాగా రాలిపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోతుంటే నిన్ను మాత్రం దేవుడు బ్రతికించి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ నన్ను బ్రతికించి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మనందరినీ బ్రతికించి ఇక్కడ సజీవులుగా ఉంచితే మనందరికీ పొగరు, గర్వం. దేవుడు అంటే లెక్కేలేనితనం. నీ దేవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మర్చిపోయే గుణం నీది. నీకు ఇంకా జ్ఞాపకం లేదా? ఆయన చేసిన మేలులు, ఉపకారాలు గుర్తు రావాలి. మన దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి ఏంటి, మనకున్నటువంటి ఏంటి, మనం ఆలోచించడానికి కూడా కొంచెం కూడా మనం వెనక ముందు తీయం. కష్టం వచ్చినంతసేపే దేవుడు, కష్టం తీరగానే అంతా నా సొంత శక్తి సామర్థ్యం అని. నా దేవుడితో కలిసి నేను నడవాలి, నా దేవుడితో కలిసి నేను ఉండాలి. ఈ భూమి మీద ఈ 60-70 సంవత్సరాలు నేను నా దేవుని కోసం జీవించగలిగితే నేను దేవుని వద్దకే వెళ్ళిపోతాను. ఆయన ఉన్నటువంటి ఆ పరలోకంలో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనా అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణం ఉంది. అక్కడ లక్షల కోట్ల సంవత్సరాలు నా దేవుడితో నేను ఉంటానని కనీసము జ్ఞానం లేదా నీకు? ఇదే అడుగుతున్నాడు ఆయన. యేసుప్రభువు అడిగినటువంటి 7 ప్రశ్నల్లో ఇవి ఉన్నాయి అన్నీ. చెవులుండి కూడా మీరు వినరా అని. ఇప్పటిదాకా నేను ఒక విషయం చెప్తే ఆదివారం ఆరాధనలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తప్పు పట్టను నేను. ఈరోజు ఇక్కడ నేను చెప్పబడినటువంటి వాక్యాన్ని, నేను చెప్పినటువంటి వాక్యాన్ని, లేదా ఇంకెవరైనా ఇక్కడ నిలబడి చెప్పిన వాక్యాన్ని మీరు ఎంతమందికి దీన్ని తీసుకెళ్ళి షేర్ చేస్తారు? ఎంతమందికి షేర్ చేస్తారు? ఎంతమందికి చేస్తారు? ఒకసారి చేయలేపండి, నేను చేస్తాను. ఒక్కసారి చేయలేకుండా ఎవరైనా? నేను ఇక్కడ ఉన్న వాక్యాన్ని నలుగురికి చెప్తా, ముగ్గురికి చెప్తాను. వీళ్ళందరినీ ఏమన్నారో తెలుసా? ఏమన్నారో తెలుసా? ఒక ఆయనకి $1 ఇచ్చారు, ఇంకొక ఆయనకి $2 ఇచ్చారు, ఇంకొక ఆయనకి $5 ఇచ్చారు. ఈ $5 ఇచ్చిన ఆయన ఇంకొక $5 సంపాదించి తెచ్చిచ్చారట. బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకున్నాడట ఆయన. ఈ 10 నీకే తీసేసుకోవాలి. కానీ ఇక్కడ విన్న వాక్యాన్ని పక్కవాడికి కూడా కనీసం చెప్పలేని తనం ఉంది. మన జ్ఞానాన్ని మనమే ఉంచుకొని విని ఇక్కడే మర్చిపోయిన వాళ్ళని ఏమన్నారో తెలుసా? సోమరివైనా చెడ్డదాసుడు అన్నారు. ఎందుకంటే వాడు తవ్వి గుంటలు పెట్టాడు అంతే. పక్కవాడికి కూడా ఇలే, పక్కవాడికి కూడా కనీసం ఉపయోగపడలేదు. దాన్ని తవ్వి గుంటలు పెట్టేశాడు వాడు. మరి ఇప్పుడు ఏమనాలి? మనందరినీ ఏమనాలి? ఇప్పుడు ఇక్కడ విన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఒకరిని పరలోకం తీసుకెళ్లే సంగతులు ఇక్కడ మనం వచ్చి కూర్చొని విని దాన్ని ఇంకొకటి పరలోకం తీసుకుపోవడానికి ఉపయోగించకపోతే ఏమనాలి? మనని ఏమనాలి? మనం సోమరివైన చెడ్డదాసుడా వెళ్ళి అగ్నిగుండంలో పడని దేవుడు పంపించే ఆ గ్రూప్లో మనం వెళ్ళి చేరిపోతున్నామని అర్థం అవుతుందా లేదా మీకు? మీరు ఇంకా గ్రహించట్లేదా? మీ చెవు నుండి కూడా మీరు ఇంకా వినట్లేదా? దేవుని శక్తి సామర్థ్యాలని లోకానికి తెలియజేసినటువంటి నిన్ను తనను మహిమ కోసమే, తనను మహిమపరచడం కోసమే ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, నువ్వు ఆయనను మహిమపరచడం మానేసి తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, మళ్ళీ తిన్నావా, మళ్ళీ పడుకున్నావా, మళ్ళీ తెల్లారిందా, తినడం కోసమే పుట్టావా, పని చేసుకోవడం కోసమే పుట్టావా, పిల్లల కోసమే పుట్టావా, బంధువుల మిత్రులకు స్నేహితుల కోసమే పుట్టావా? ఎవరి కోసం పుట్టాం మనం? ఎందుకు పుట్టాం భూమి మీద? ఇది మనకు తెలియడం లేదా? కొంచెం కూడా జ్ఞానమే లేదా మనకు? 5,000 మందికి ఆహారం పెట్టగానే 5 రొట్టెలు, ఒక చిన్న పిల్లవాడు మా సాత్విక సార్ లాంటి వాడు 5 రొట్టెలు ఇంటికాంచి వాళ్ళ అమ్మ పంపిస్తే తెచ్చుకుంటే 5,000 మందికి ఆహారం పెట్టంగా 12 గంపలు మోసుకొని వచ్చారే. ఇంకా తెలివి లేదా? ఇంకా నా దగ్గర రొట్టెలు లేవు, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదేనా ఇక చింత? మనకు వేరే చింత ఏం లేదా? దేవుడు మనందరినీ జీవించాలని, ఆశీర్వదించాలని, తాను ఉన్నటువంటి ఆ పరలోకంలోనికి మనందరినీ చేర్చుకోవాలని ఆయన అంతా ఆలోచిస్తూ ఉంటే మన దగ్గర రొట్టెలు లేవని ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంట? నేను ఇప్పుడే జిమ్మను దావి సార్ను సత్యనను ఒక విషయం అడిగాను. నేను ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అసలు మీరు గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏముందో అసలు అక్కడ? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడరా భ్రమ పెట్టిన వాడు? సిలువ వేయబడినట్టు
చెప్పినట్టుగా మీ మధ్యలో ఆయన వేలాడదీయబడను కదా, ఆయన మీ మధ్యలో చంపబడను కదా, అయినా సరే ఇంకనూ మీరు ఇంకా ఎవరు భ్రమ పెట్టారు మిమ్మల్ని? ఆయన మీకోసం చేసిన త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు మీరు. ఆయన మీకోసం చేసినటువంటి గొప్ప ఆ నిత్య సంకల్పాన్ని మీరందరూ తెలుసుకోలేకపోతున్నారు. మీ మధ్య వేలాడదీయబడ్డాడు కదా ఆయన, మీ మధ్యనే కొరడా దెబ్బలు తిన్నాడు కదా ఆయన, మీ మధ్యనే ఆ బల్లెంతో కోట్లు పొడిపించుకున్నాడు కదా ఆయన, 3 మేకుల మీద మీ మధ్యలోనే వేలాడాడు కదా, పచ్చి కొమ్మను సిలువగా తయారు చేస్తే ఆ సిలువని మీ మధ్యలోనే మోసాడు కదా. ఇంకనూ మిమ్మల్ని ఎవడో భ్రమ పెడితే భ్రమ పడిపోతారా మీరు? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టిన వాడు? ఎవడో చెప్పగానే ఆ మాయ మాటలకు లోబడిపోయి నువ్వు వెళ్ళిపోతే, నీ దేవుడి దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరు నష్టపోతారు? అందుకే నేను ఒక సందర్భం వచ్చినప్పుడు నేను ఒక సహోదరికి ఒక మాట చెప్పిన. ఏంటంటే, నువ్వు ఎవరితో పోల్చుకోవాలో తెలుసా? దేవునితో బలంగా ఉండేవాడితో నువ్వు పోల్చుకొని, నువ్వు దేవునికి దూరం అయిపోయాడు. వాడు రావట్లేదుగా, వీడు రావట్లేదుగా, వాడు రావట్లేదుగా, టయానికి 8 గంటలకు నేనే ఎందుకు పోవాలని నువ్వు రాని వాళ్ళతో పోల్చుకుంటే వాడు నరకానికి పోతాడు. నువ్వు పోతావా వాడితో పాటు? దున్నుగా నువ్వు పోతావా వాడితో పాటు నరకానికి? వాడిని పోలిక తీసుకొని 8 గంటలకు ఎవడొస్తుండే గారు, ఎవరు రావట్లేదు, వాడు ఎవరు రావట్లేదు అంటే నేనెందుకు పోవాలని నువ్వు ఇంట్లోనే పడుకొని ప్రార్థన మొదలైనాక 8 గంటలకు ప్రార్థన మొదలై పాటలు అలసిపోయిన దాకా అయ్యగారులు ఇద్దరు మధ్యలో వచ్చి మేమందరం అలసిపోయిన దాకా పాటలు పాడితే మీరు ఇళ్ళల్లో పడుకుంటున్నారు. మీకు కొంచెం కూడా ఏమీ లేదా? ఈ ప్రశ్న ఎదుర్కోవాలి. ఎవడు భ్రమ పెట్టారు మిమ్మల్ని? ఎవడు భ్రమ పెట్టింది? ఎవడు? మీ మధ్యలోనే సిలువ వేయబడ్డట్టుగానే ఆయన మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడ్డాడు కదా. ఆయన తెలియలేదా మీకు? అయినా బుద్ధి రాదా మనకు? దేవుడు ఎన్నెన్ని దీవెనలు, ఆశీర్వాదాలు. అసలు ఇలాగ చెప్తే ఆడపిల్లలందరిని గురించి ఒకసారి నేను మా ఆడపిల్లలందరిని బట్టి నేను ఆలోచిస్తాను. ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉంటారు. ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు 2 పిల్లలు ఉంటారు. ఇంకా పెద్దతనం వాళ్ళు అయితే 3-4 పిల్లలు ఉన్నారు. నేను మళ్ళీ ఆ ఆడపిల్లలందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను. నేను ఒక బిడ్డని ప్రసవించాలంటే ఆ తల్లికి ఎంత కఠినమైనటువంటి సమయం ఉంటుందో తెలుసా? ప్రాణం పోయి, ప్రాణంలో పోయిన ప్రాణం తిరిగి రావడం, ఒక బిడ్డని ప్రసవించడం అంటే నీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను మరణంలోనికి పంపకుండా తిరిగి సంతోషంలో ముంచడానికి నీకు బిడ్డను నిన్ను క్షేమంగా భూమి మీదకు పంపిస్తే నీ దేవుని కోసం ఏం చేస్తావు నువ్వు నీ దేవుని కోసం? అదేవిధంగా మగపిల్లల వైపు వస్తే నేను వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషించుకోవడం కోసం 6 కాలం కష్టపడుతున్నప్పుడు అనేక సమాజంలోనూ వీటిలోని ఎన్నెన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వస్తే వాటన్నిటిలోంచి తృణప్రాయంగా దేవుడు నిన్ను బయటకు ఉంచి తీసుకొచ్చి నీ కుటుంబాన్ని నిలబెడితే నువ్వు నీ దేవుని కోసం ఏం చేస్తావు? నేనేం చేయాలి నా దేవుని కోసం? నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఎవరు భ్రమ పెట్టారో వాళ్ళతో కలిసి నువ్వు జీవించాలని అనుకుంటే అది నిత్య అగ్ని, మహాశ్రమ, వేదన. నేను మళ్ళీ చెప్తున్నాను. నిన్న మేము ఇక్కడ లాజరయ్య గారి జ్ఞాపకార్థ కూడిక చేశాం. మేము ఆ జ్ఞాపకార్థ కూడికలో నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే, ఇది ఏదో 1 సంవత్సరం చేసి నలుగురిని చేయి కడిగించి మూసేసుకుని దాన్ని మూసేసి దాన్ని మానేసేది కాదు ఇది అన్నాను. మేము బ్రతికున్నంతకాలం ఒకవేళ దేవుని చిత్తమై ఉంటే మా మాట వినేవాళ్ళు, మా తర్వాత 2nd జనరేషన్ వస్తే వాళ్ళు కూడా చేసే విధంగా దీన్ని ప్లాన్ చేస్తాం. మేము ఒక్కసారితో అది చేసి నలుగురు చేయి కడిగించి ముగించేది కాదు ఇది. ఎందుకంటే సుమి, ఆయన ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దేవునిలో నడవడానికి ఆయనే మూల కారణం. నాలాంటి అనేక మంది ప్రీచర్లుగా రూపాంతరం చెందడానికి, దేవుని సేవకులుగా మేమందరం మార్గంలోనే నడవడానికి మా అందరికీ మాదిరి లాజరయ్య గారు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదకరమని మేమందరం అనుకుంటాం. కానీ అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మర్చిపోతే కదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. అందుకే ఆయన గురించి మేము అక్కడ రాసినప్పుడు ఏం రాశానంటే, నేను ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకం రాశాను. నేను ఆయన గురించి మర్చిపోవడం ఉండదు. ఆయన గురించి నేను మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను, మాటికే చెప్తున్నాను. లాజరయ్య గారి జీవితం మీ అందరికీ ఒక ఆదర్శం కావాలి.
ఒకనొక సమయంలో 10-12 ఊర్లకు ఆయన ఒక్కడే అయ్యగారు. అంత కష్టం వచ్చినా, అంత శ్రమ వచ్చినా కూడా ఆయన ఎప్పుడు తొణకలేదు, వెనకలేదు. అసలు సువార్తను అందించే విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఆరోగ్యం బాగా లేకపోతే నాలంటోడు పోయి బండి ఎక్కించుకొని వచ్చేవాడు. నేను నిలబడి వాక్యం చెప్పలేనంటే కుర్చీలో కూర్చోబెట్టి జేబులో ఇట్లా మైక్ వేసేవాడిని నేను. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగిన సంఘటనలే. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టిందని ఈ ప్రశ్న మనం వేసుకోవాలి మన జీవితాల్లో. ఎవడు మనల్ని భ్రమ పెడతాడు? దేవునితో కలిసి నడవడం అనేది కేవలం ఏదైనా కష్టం వచ్చినప్పుడేనా? కదా, పూజ అంతేనా? దేవుడితో కలిసి నడవడం అనగా ఏదైనా కష్టం వచ్చినప్పుడేనా దేవుడు మనకు కావాల్సింది? సుఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు లేదా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తం ఆయన చేసిన మేలులలో దేనిని మరవద్దును అని నిన్ను దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటే, మనం కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని, మన కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడా అని, మనకు మేలు కావాల్సి వచ్చినప్పుడు అయ్యా నాకు ఫలాంది చేయి, నీకు ఫలాంది ఇస్తా, లంచం అంటాడు. కర్ణ దేవుడా నాకు అది చేయి, నీకు ఇచ్చేస్తా. ఇలాంటి వాళ్ళందరి కోసం నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఉంది. నా దగ్గర నువ్వు అజ్జాయి నేను ఇచ్చేస్తాను దేవుడితో కమిట్మెంట్ అవుతుంటారు చాలామంది. ఇది తప్పున్నారా? నాకు అది చేస్తే నువ్వు అది చేస్తావు. నువ్వెవడు అసలు ఆయన చేయడానికి? నీ దగ్గర ఉన్న సమస్తము కూడా ఆయనదే కదా. నువ్వు కనీసం ఒంటి మీద ఒక నూలు పోగొట్లు లేకుండా వచ్చేసావు కదా ఇక్కడికి. నువ్వు ఆయనకి ఇచ్చేదేంటి? నీ దగ్గర ఉన్న సమస్తం ఆయన నీకు ఇచ్చిందే కదా. నువ్వు ఆయనకి ఇచ్చేదేంటి? నువ్వేమి ఇవ్వగలవు ఆయనకు? నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి చోటుకు నువ్వు వెళ్ళాలి. ఇది ఆయన కోరుకున్నారు కదా. అందుకే నేను మళ్ళీ మీ అందరికీ ఇంకొక విషయం చెప్తాను. నేను ప్రయాసపడి, ఇది మనందరికి కంటత వాక్యం. ప్రియాంక, ఇదంతా మనకు కంటత వాక్యం. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారముని మోసుకొనుతున్న సమస్త జనులారా, ముందు మనం ఈ పని చేయాల్సింది. ముందు మనం రావాలి ఆయన దగ్గరకు. ముందు మనమే రావాలి ఆయన దగ్గరకు. వస్తే ఏం జరిగిద్దంటే, నా యొద్దకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ముందు నువ్వు రా, అప్పుడు నీకు నేను విశ్రాంతి. ఇది రివర్స్. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయింది. ఏంటంటే, ఆయన నాకు మేలు చేస్తే నేను ఆయన కోసం అది చేస్తాను, ఆయన నాకు ఇది చేస్తే నేను ఆయనకు అది చేస్తాట. నువ్వెవడా? నీ దగ్గర ఏమున్నది చేస్తావు అసలు? నువ్వు నాకు అర్థం కాలేదు. నీ దగ్గర ఉన్న సమస్తము నీకు ఆయన ఇస్తేనే కదా నీ దగ్గర ఉన్నది. నువ్వు ఆయనకు తిరిగి ఇవ్వడానికి ఏంటి? మనం కూడా ఇది నేను మళ్ళీ ఎప్పుడు 100 సార్లు నా ఈ కాయిన్ బాక్స్ను నేను 100 సార్లు ఆలోచిస్తాను. ఈ కానుకల బాక్స్ను 100 సార్లు చెప్పాను, 1,00,000 సార్లు చెప్పినా మీ అందరికీ. అయినా చినిగిపోయిన నోట్లు ఉంటాయి, దీంట్లో స్టిక్కర్లు అంటించిన నోట్లు ఉంటాయి. బుద్ధి లేదా మనందరికీ? ఇంకా దేవుడికి ఇవ్వాల్సి వస్తే, దేవుడు నీకు అంత పెద్దది ఇస్తే మళ్ళీ తిరిగి దేవుడి పని కోసం నువ్వు ఇవ్వాల్సి వస్తే ఇక్కడ ఏం చేస్తుంటావు? చినిగిపోయిన నోట్లు, నలిగిపోయిన నోట్లు, దానికి స్టిక్కర్లు వేసిన నోట్లు తెచ్చేస్తాం మనం దీంట్లో. ఇక నీ దేవుడు నీ కోసం ఏం చేయాలి చెప్పండి ఒకసారి ఆలోచన. నీ దేవుడు మీకు ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? నేనేం చేస్తానో తెలుసా? మొత్తం కొత్త నోట్లు ఎక్కడున్నాయో వెతుకుతాను నేను. కనీసం చిన్న మడత కూడా లేని కొత్త నోటు తీసుకొని చేస్తాం మేము. అయ్యగారుగా నేను ఎందుకు వేయాలి? నేను వేయకపోతే అది మీరందరూ అనుకుంటున్నట్టు అది అనుభవించేది నేనే కదా. నేను వేయకపోతే సుమి, నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మీరు మీ దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనటువంటి సంగతి. ఊరికి నేను జనరల్గా మా రక్తం ఉందనుకుందాం. మా రక్తం అని ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఎప్పుడైనా మేము వాళ్ళ ఇంటికి పోయాం అనుకుందాం. ఇప్పుడు ఆమె ఒక గ్లాస్ పాలు నాకు ఒక తాగడానికి ఇచ్చింది అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. ఏమి ఇస్తుంది సరే ఆలోచించండి. రథమనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బయట కాకుండా. ఒక గ్లాసు గిద్దెలు పాలు కొనుక్కొచ్చి దాంట్లో 2 గిద్దెలు నీళ్ళు పోసి అప్పుడు దాన్ని వేడి చేసి ఇస్తుందా? నాకు ఆలోచించండి మీరందరూ ఒకసారి. నేను ఒక సేవకుడినే, నేను కేవలం సేవకుడిని మాత్రమే. నాకే పెట్టాల్సి వస్తే రక్తం ఏం చేస్తుందంటే, ఎక్కడ మంచి పాలు దొరికితే వెళ్ళి ఆ మంచి పాలు కొనుక్కొని వచ్చి నాకు శ్రేష్టమైనటువంటి పాలే ఇస్తుంది ఆమె నాకు. ఎందుకు?
నేను దేవుని సేవకున్నాను. మరి దేవుడికి ఇవ్వాల్సి వస్తే మీరందరూ ఇది ఈ కానుక వాసింది దేవునికి సంబంధించింది, దేవుని పని కోసం ఉపయోగపడేదని మనం అనుకుంటే దీంట్లో మీరు అన్ని కొత్త కొత్త నోట్లు తయారు చేస్తారు. వారం వచ్చేసరికల్లా చినిగిపోయినాయి, పనికి మానేవి, నలిగిపోయినాయి చేయరు. దీంట్లో 100 సార్లు చెప్పాను నేను, 1000 సార్లు చెప్పాను నేను మీ అందరికీ. అయినా సరే మన పద్ధతులు మారవు, మన బుద్ధి మారదు. అప్పటికప్పుడు వచ్చి అయ్యగారు చిల్లర ఇవా అని అడుక్కుంటాం. వారం వరకు నువ్వు ఈరోజు ఆదివారం అయిపోయినాక రేపు సోమవారం మొదలుపెట్టి శనివారం వరకు నీకు చందా దొరకదా బైబిల్లో పక్కన పడేసి ఉంచుకోవడానికి? నాకు మొన్న ఒక సహోదరి ఒక కట్ట డబ్బులు చూపించి ఏం చెప్పిందంటే, అయ్యగారు నేను చందా వేయడానికి ఇగో ఈ రెడీ చేసి పెట్టుకున్నా, వారానికి ఒకటి తీస్తుంది ఇంట్లో. మనం ఎందుకు ఆ సిద్ధపాటు కలిగి ఉండం? మనం ఎందుకు ఉండం? ఆమె ఒక కట్ట డబ్బులు తయారు చేసి వారానికి ఒకటి దాంట్లో పట్టుకొచ్చి కానకేస్తున్నప్పుడు మనం చందా వేయాల్సి వస్తే అప్పటికప్పుడు ఎక్కడో ఏ గూట్లోనో ఎక్కడో చల్లకుండా పడేసిన పక్కన అవి తీసుకొచ్చి దీంట్లో వేస్తాము. మనం ఎందుకు నిర్ణయించుకుని ఉన్నాం? చెవులుండి కూడా మీకు వినపడట్లేదు, మీరు కనులుండి కూడా చూడట్లేదు. అసలు మీరు 2-3 వారాలకు సరిపడా ముందే కానుకలు రెడీ చేసి పెట్టుకున్నవాడు ధన్యుడు. 2-3 వారాలకు సరిపడా బైబిల్లో చందాలు పెట్టుకోగలిగిన వాడు అద్భుతమైనటువంటి వాడు, ధన్యుడు వాడు. దేవుని చేత ఎక్కువగా దీవించబడి ఆశీర్వదింపబడతాడు. ఎందుకు కానుకలు నాకు వస్తున్నాయని కొత్త నోట్లు ఏమంటున్నాను నేను మీకు? కాదు సార్, నేను ఇక్కడ కేవలం పనివాడిని మాత్రమే, నేను దేవుని సేవకుని మాత్రమే. దేవుని పేరు మీద దేవుని కార్యాలు చేయడానికి మాత్రం నేను ఇక్కడ వాటిని వాడుకోవడానికి అర్హుడు మాత్రం, అంతవరకే. నేను మళ్ళీ మీ అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను. చెవులున్నవాడు వినుగాక అనే ప్రకటన గ్రంథం అంతా రాసినప్పుడు ఎలా మాట రాశారు? దాని అర్థం ఇదే. నువ్వు వింటున్నావు కానీ దాన్ని నువ్వు నీ బుర్రలోకి తీసుకోవట్లేదు కనుక నువ్వు ఇంకనూ నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా, నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అని దేవుడి మీద నేరం పెట్టేవాడికినే, దేవుని కుమారుడి మీద నేరం పెట్టేవాడిలాగానే ఉంటున్నావే. కానీ నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని తిరిగి నా దేవునికే ఇచ్చేస్తాను నేను. ఆయన తన కుమారుడిని పంపించి నాలాంటి శరీరాన్ని ఇచ్చి ఆయన శిలువ మీద 3 మేకుల మీద ఆయన్ని వేలాడదీసి ఆ శరీరానికి నా కోసం శిక్ష వేసి ఆయనను సమాధిలో పెట్టి ఆయన్ని 3వ దినాన లేపడం ద్వారా నాకు రక్షణ వచ్చింది, నేను దేవునితో కలిసి నడిచే అవకాశం వచ్చిందని ఈ సంతోషం నీకు తెలియదా? నీకు చెవులున్నాయి కానీ వినట్లేదా? నువ్వు కన్నులున్నా చూడడం లేదా? నీ హృదయానికి గోచరం కావడం లేదా? ప్రార్థన జరిగితే ఇంట్లో పడుకుంటాం. ఇది ఎంత దుర్మార్గమో తెలుసా? నేను ఎవరిని తప్పుపట్టను. నేను ఒక్కరోజు కూడా అది ఆ వర్షం వచ్చిందా, వరదలు వచ్చినాయా, నాకు అనారోగ్యం ఉందా, నాకు ఆరోగ్యం బాగలేదా, నాకు ఎంత కష్టమైనా రాని నేను ఇక్కడ దేవుని సన్నిధిలో చావాలనుకుంటాను. ఒకవేళ నాకంటూ చావు రావాల్సి వస్తే నేను దేవుని సన్నిధిలో చనిపోవాలని, అది ఆదివారమే చనిపోవాలని కోరుకుంటాను. నేను లార్డ్ సపర్ చేసిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయినాక, ముగింపు ప్రార్థన జరిగిన తర్వాత ఇక్కడ ఇలాగ ఉంటే ఇలాగే చనిపోవాలని కోరుకుంటాను. నేను నా దేవునితో కలిసి ఉండడానికి, నా దేవునితో కలిసి అక్కడ జీవించడానికి, వెళ్ళడానికి. నేను మా లాజరయ్య గారిని 100 సార్లు అంటుండేవాడిని, ఎందుకయ్యా నువ్వు అప్పుడే దేవుడు పిలిచినప్పుడు భూమి మీద ఉండడం కుదరదు, నువ్వు పిలవకపోతే ముందే రెడీ అయిపోవడం కుదరదు అనేవాడిని. నేను పోయి లాజరయ్య గారితో, నిన్ను ఎప్పుడు రమ్మంటే లాజరయ్య గారు రా అంటేనే పోవాలి మనం ఇక్కడ నుంచి, కానీ నన్ను ఆదివారం పిలవాలని కోరుకుంటాను. నేను నా దేవుడిని నన్ను ఆదివారం రోజు వర్షిప్ అయిపోయిన తర్వాత నేను చనిపోవాలని కోరుకుంటాను. అది దేవుని సన్నిధి. మీ అందరూ అలా ఉండాలని కోరుకుంటాను. అందుకే ఒక్కసారి ఈ 7 ప్రశ్నలను మనం ఒకసారి తీయండి, మళ్ళీ ఒకసారి ఎన్నికొచ్చి 17 వచ్చినప్పుడు ఈ 7 ప్రశ్నలు మన జీవితంలో ఎంతవరకు మనం అన్వయించుకోగలుగుతామో చూద్దాం. మనం ఈ 7 ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏంటంటే, రొట్టెలు లేవని అనగా ఆహారం లేదని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? ఆకాశ పక్షులను చూస్తే తెలియడం లేదా మీకు? ఆహారం లేదని ఎందుకు మీరు ఆలోచించుకుంటున్నారు? రొట్టెలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నారని యేసుప్రభు శిష్యులను అడిగిన మొదటి ప్రశ్న. రొట్టెలు అనగా ఆహారం అని. నువ్వు తినడానికి తిండి లేదని నీకెందుకు ఈ ఆలోచన? ఆకాశ పక్షులను చూడమని యేసుప్రభు చెప్పింది మనకు గుర్తు లేదా? మనకు వినపడలేదా? మన చెవులకు, మన హృదయానికి అది గోచరం కాలేదా? రెండవదిగా మీరు ఇంకనూ గ్రహింపలేరా?
ఆయన శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి. ఆగు అంటే సముద్ర తరంగాలే ఆగిపోయినప్పుడు కర్రని ఇలా చూపించు అని మోషేతో పంపిస్తే మోషే ద్వారా చేసిన అద్భుత క్రియ నీకు తెలియదా? సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం నీకు తెలియదా? ఇంకా గ్రహించడం లేదా? నువ్వు గ్రహింపట్లేదా? నీకు ఇంకా వివేచన లేదా? ఇది నీ శక్తి సామర్థ్యాలతో జరుగుతుందా? నీ దేవుడు నీకు ఇచ్చినందువల్ల జరుగుతుందా? నువ్వు వివేచింపలేవా? ఇక 4వదిగా చూస్తే మీకు ఎంత కఠినమైనటువంటి హృదయం ఉంది. ఎందుకు? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిన్ను తయారు చేసుకుంటే నువ్వు ఇంత కఠినమైనటువంటి హృదయంతో ఎలాగ ముందు కొనసాగలుగుతావు? 5వదిగా చూస్తే మీరు కనులుండి చూడరా ఎన్నెన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో, మన పక్కవాడికి జరిగినాయి, మన ఎదురు వారికి జరిగినాయి, మనకు జరిగినాయి, మన బంధువులకు జరిగినాయి, మన స్నేహితులకు జరిగినాయి. ఇవన్నీ చూస్తుంటాం. అయినా కూడా కళ్ళతో చూసి కూడా మనం కన్నులు ఉన్నా కూడా మనం చూడలేకపోతాం. చెవులుండి వినరా ఎన్నెన్ని అద్భుత కార్యాలు, నా దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని ఎన్నెన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటాం. మన దగ్గరకు వస్తే అది మన చెవిలో నుండి ఈ చెవి నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోయేలాగా. చివరిగా మీరు ఆయన జ్ఞాపకం చేసుకోరా అని. ఏంటి జ్ఞాపకం చేసుకునేది? ఆయన నీకోసం ఆయన వచ్చాడు. తెలుసా నీకు ఆ సంగతి? దేవుడు నీకోసమే పంపించారు ఆయన్ని. సాధారణమైనటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి దేహాన్ని ఆయనకి ఇచ్చి, ఆ శరీరాన్ని ఆయనకి ఇచ్చి నీకోసమే పంపించారు. తెలుసా నీకు ఈ విషయం? నీకోసం వచ్చి ఆయన 3 మేకుల మీద వేలాడారు, కొరడా దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు, పిడిగుద్దులు తిన్నారు నీకోసం. ఆయన 6 గంటల కాలం ఆ శిలువలో వేలాడి ఆ మండు టెంటలో ఆయన నీకోసం చనిపోయారు. తెలుసా నీకు? జ్ఞాపకం లేదా నీకు? ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, ఎవడు మిమ్మల్ని మభ్యపెట్టింది? ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టింది? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. మీ అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియదు. మీరందరూ ధన్యులే. నేను మళ్ళీ చెప్తున్నాను, మాటికి చెప్తున్నాను, మీరందరూ ధన్యులే. రాత్రి ఒక సహోదరుడు నా గురించి నన్ను అడిగినప్పుడు, లాజరయ్య గారి కూడికలో నువ్వు లాజరయ్య గారి జ్ఞాపకార్థ కూడికలో నువ్వు అలా ఎలా మాట్లాడగలిగావు అని అడిగాడు నన్ను. నేను చెప్పాను, అయ్యా మా లాజరయ్య గారు చెప్పిన ఏం లేదు, నేను పెద్ద మహా మేధావులు చెప్తే కూడా నేను వినలేదు. కానీ నేను ఎప్పుడైతే ట్రైనింగ్ వెళ్ళి బైబిల్ చదవటం మొదలుపెట్టానో ఆ బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం ఆశ్చర్యంగా నాలో మార్పులు వచ్చేసాయని చెప్పాను. మీరు ఎట్లాగూ వెళ్ళి ట్రైనింగ్ చేసి బైబిల్ నేర్చుకోవడానికి మీకు అవకాశం లేదు కాబట్టి మేము చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు బుర్రలో తీసుకుంటే మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి జీవితం ముందుకు వచ్చేస్తుంది. మీరు అద్భుతంగా దేవునితో కలిసి జీవించి ఆనందిస్తారు, ఆయనతో కలిసి సంతోషిస్తారు. రండి అందరం కలిసి పరలోకం వెళ్ళిపోదాం. మనం యేసుప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులలాగా, వాళ్ళ భయాందోళనకు లోనైన వాళ్ళగా, అవిశ్వాసానికి లోనైనటువంటి వాళ్ళగా కాకుండా మనం పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందు కొనసాగుదాం. మన దేవుడు ఉండే ఆ స్థలంలోనికి మనం అందరం వెళ్ళిపోదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించగా మీ అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.